హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో టెట్ అయితే ముగిసింది, రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. ఈ తరుణంలో డిఎస్సి అసలు ఉంటుందా లేదా అనే కన్ఫ్యూజన్ అయితే అందరిలో ఉంది. సో ఉన్నా, లేట్గా ఉన్నా, ప్రస్తుతానికి ఉన్నా, ఎప్పుడున్నా ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. సో టైం ఎక్కువగా దొరికిందంటే అది మనకి ప్లస్ పాయింటే కదా. కాబట్టి ప్రిపరేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. ఈ వీడియోలో కంటెంట్ చదివే వాళ్ళకి నాకు తెలిసిన, నేను ఫాలో అయ్యేటువంటి కొన్ని సజెషన్స్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నాను. టెక్స్ట్ బుక్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు ఒక లెసన్ తీసుకుంటాం కదా. సో ఆ లెసన్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి బుక్ మూసి ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి. మనం ఎంతవరకు చదివాము, అసలు ఏమన్నా గుర్తుందా, అసలు ఏం చదివాము అని ఒకసారి మనకి మనం టెస్ట్ చేసుకోండి. అదేవిధంగా ఆ లెసన్ వెనకాల మనకి కొన్ని కీవర్డ్స్ అయితే ఉంటాయి కదా. సో వాటిని డెఫినేట్ చేయడానికి ట్రై చేయండి, నిర్వచించండి. వాటికి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ని గుర్తు చేసుకోండి, చెప్పడానికి ట్రై చేయండి. ఆ వర్డ్కి సంబంధించినటువంటి ఇంకా డిస్క్రిప్షన్ ఏమైనా ఉందా, దానికి సంబంధించినటువంటి వివరణ ఏమైనా ఉందా, ఒక్కసారి బుక్ క్లోజ్ చేసి ఒకసారి రివిజన్ చేసుకోండి. అసలు చదివింది మన బుర్రకి ఏమైనా ఎక్కిందా, అసలు ఏం చదివినాము, ఏం గుర్తుంది అని. ఒక లెసన్ ఫినిష్ అయిన తర్వాత ఆ ఉండేటువంటి కీవర్డ్స్ కాకుండా ఓన్గా మీరు కీవర్డ్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఒక నోట్బుక్ పెట్టుకొని ఒక లెసన్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని కీవర్డ్స్ అయితే రావడానికి పాసిబిలిటీ ఉంటాయో అవన్నిటినీ కూడా రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రశ్నల సరళి చూస్తే ఇంపార్టెంట్ అయింది మాత్రమే రావడానికి ఆస్కారం ఉంది అనేటువంటి ఛాన్స్ లేదు. నార్మల్గా ఉన్నటువంటి పారాగ్రాఫ్ నుంచి కూడా ఏదో ఒక క్వశ్చన్ ఫామ్ చేసి స్టేట్మెంట్గా అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్, ఈచ్ లైన్ కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది. మళ్ళీ ఒక 3 days తర్వాత ఎటువంటి రివిజన్ లేకుండా ఆ కీవర్డ్స్ని ఒకసారి ఓపెన్ చేసి వివరించడానికి ట్రై చేయండి. ఎంతవరకు గుర్తుంది అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. సో ఇది నా ఫస్ట్ సజెషన్. నేను ఇలా ట్రై చేస్తున్నాను. సో ఈ విధంగా కీవర్డ్స్ని రాసుకొని మళ్ళీ రివిజన్ చేసుకోవడం నాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చదివినంత వరకు పర్ఫెక్ట్గా చదవండి. ఒక క్వశ్చన్ని మనం చూసామంటే అది ఎన్నో క్లాస్ నుంచి, ఎన్నో లెసన్ నుంచి, ఏ పేజీలో, ఏ పారాగ్రాఫ్లో ఉందో కూడా చెప్పగలిగేంత పర్ఫెక్షన్తో చదవాలి. ఎందుకంటే ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడో మనకి తెలియదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మనకి 8th క్లాస్లో 10th లెసన్ ఉంటుంది. ఏంటి, పొల్యూషన్కి సంబంధించి పీల్చలేము, తాగలేము అనేటువంటి ఒక లెసన్ ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ పేజీలోనే మనకి పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి, సర్టిఫికేట్ డయాగ్రామ్ అనేది ఉంటుంది. సో దాని నుంచి క్వశ్చన్ వచ్చిందనమాట. పొల్యూషన్ సర్టిఫికేట్ని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు జారీ చేస్తారు అని చెప్పేసి. ఆ సర్టిఫికేట్ డయాగ్రామ్ ఒక్కటే ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ ఉండదు. సో మనం అలా చదువుకుంటూ పోతే ఓవర్లాప్లో ఆ డయాగ్రామ్ వెళ్ళిపోతుంది. సో అట్లా డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్, పై చార్ట్స్, బార్ డయాగ్రామ్స్ చాలా ఉంటాయి. వాటిని కూడా అబ్జర్వ్ చేయాలి. అండ్ 8th క్లాస్లో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, 8th క్లాస్లో మనకి 9th లెసన్ ఉంటుంది. ఏంటి, జంతువుల నుంచి ఆహార ఉత్పత్తి అని చెప్పేసి. దాంట్లో పాల ఉత్పత్తిలో ప్రపంచంలో దేశాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయని చెప్పేసి ఒక బార్ డయాగ్రామ్ అయితే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు. కాకపోతే ఆ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తేనే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే మనం చేయగలుగుతాము. సో ఓవర్లాప్లో ఇవన్నీ పోకుండా డయాగ్రామ్స్ అయితే పర్టికులర్గా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇదే కాకుండా అక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ నుంచి మనం లేని సెంటెన్స్ని కూడా క్వశ్చన్గా ఫామ్ చేసుకుంటేనే ఇంకేదైనా ముందుకు వెళ్ళగలుగుతాము. ఇదే లెసన్లో మనకి జంతువుల నుంచి ఆహారోత్పత్తి లెసన్లో ఒక సెంటెన్స్ ఉంటుంది. ఏంటంటే, మన దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి పాల ఉత్పత్తిలో 60% ఆఫ్ పాలని ఇతర ఉత్పత్తులకి, పాలకోవా, జున్ను, నెయ్యి, పెరుగు, సో ఇతర ఉత్పత్తుల కోసము 60% పాలనైతే వాడతారు అనేది ఒక సెంటెన్స్ ఉంటుంది. సో ఆ 60% అనేది మనకు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అక్కడ ఎగ్జామినర్ తెలివిగా ఏం చేస్తాడంటే, పాలని నేరుగా ఎంత పర్సంటేజ్ ఉపయోగిస్తారు మన దేశంలో అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. అక్కడ మనం నేరుగా అనేది చూడము, కింద ఆప్షన్స్లో ఇచ్చినటువంటి 60 మాత్రమే మనకు అక్కడ వెలుగుతూ ఉంటుంది. పాలని నేరుగా యూజ్ చేయమని అడుగుతున్నాడా, లేకుంటే పాల యొక్క ఇతర ఉత్పత్తులు అడుగుతున్నాడా అనేది మనకి అక్కడ క్లిక్ అవ్వదనమాట. సో నేరుగా ఉపయోగించేది 40% అయితే ఇతర ఉత్పత్తులకు ఉపయోగించే 60%. అక్కడ లేని పర్సంటేజ్ని మనం అక్కడ క్రియేట్ చేసుకొని ఒక క్వశ్చన్ని క్రియేట్ చేసుకుంటేనే ఏదైనా చేయగలుగుతాము.
ఇంకొకటేంటంటే ఇంగ్లీష్ టర్మినాలజీ. మన తెలుగు మీడియం వాళ్ళకి ఉండేటువంటి మెయిన్ ప్రాబ్లమ్ ఇదే. తెలుగులో మనం వర్డ్స్ చదువుతూ ఉంటాము. కంటెంట్‌లో కానీ, మెథడాలజీలో కానీ టర్మినాలజీ అనేది కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది. సో, ఒకటికి 2, 3 సార్లు చదివి ఇంగ్లీష్ వర్డ్స్‌ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తెలుగులో చదివి తీరా ఎగ్జామ్‌లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామినర్ ఇంగ్లీష్‌లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి వర్డ్‌ని కూడా ఇంగ్లీష్ టర్మ్స్‌ని నేర్చుకొని ఉంచుకుంటేనే కంపల్సరీగా మనము మార్క్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. సో, ఇక చదివేసాం అని పక్కన పెట్టకుండా చదవడం ఎంత ఇంపార్టెంటో రివిజన్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒకటికి 2, 3 సార్లు 10 సార్లు అయినా సరే రివిజన్ మాత్రం కంపల్సరీ. ఎందుకంటే మర్చిపోకుండా ఉండాలంటే కంపల్సరీగా రివిజన్ అనేది చేసుకోవాలి. అండ్ ఇంకేంటంటే సైంటిస్ట్‌లకు సంబంధించినటువంటి ఇన్వెన్షన్స్ కానీ మెయిన్‌గా ఇయర్స్ అయితే మనం మర్చిపోతూ ఉంటాము. ఇట్లాంటివి మనం మర్చిపోకుండా ఉండాలంటే కంపల్సరీగా ఒకటికి 2, 3 సార్లు రివిజన్ చేసుకుంటూ, ఖాళీ టైంలో రివిజన్ చేసుకుంటూ, ఒకటికి 2, 3 సార్లు రాసుకుంటూ ఉంటే అవి గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటేంటంటే ఎక్కువ కన్‌ఫ్యూజ్ అయ్యేటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో, ఈ వైరల్ డిసీజెస్ గానీ, బ్యాక్టీరియల్ డిసీజెస్ గానీ, ఫంగల్ డిసీజెస్ గానీ, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో, ఇట్లాంటి వాటిని మీరు ఏ విధంగా అయితే గుర్తుంచుకోగలుగుతారో, ఆ విధంగా అయితే గుర్తుంచుకోండి. ఒకరేమో గుర్తుంచుకోవడానికి కోడ్స్ అవి పెట్టుకుంటుంటారు. సో, కోడ్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతాము. సో, ఇది కరెక్ట్ కాదని కొందరు అనుకుంటుంటారు. సో, ఎవరి వే ఆఫ్ థింకింగ్ వాళ్ళది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గుర్తుంచుకోవడం అది సహజం. సో, కోడ్స్ పెట్టుకోకూడదు అని నేనేం చెప్పను, పెట్టుకోవాలని నేనేం చెప్పను కానీ, సో, నేను కూడా కొన్ని విషయాల్లో అట్లా ట్రై చేస్తూ ఉంటాను గుర్తుంచుకోవడానికి. సో, కోడ్స్ పెట్టుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఏది దేనికి పెట్టుకున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఒకదాని కోడ్ ఇంకొక దానికి పోతే గోవిందా అంతే ఇంకా. కోడ్స్ అవి కొన్నిటికి మాత్రమే వర్కౌట్ అవుతాయి. మిగిలిందంతా కూడా అర్థం చేసుకొని చదివితేనే కంపల్సరీగా గుర్తుంటుంది. సో, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గుర్తుంచుకోండి. సో, నో ప్రాబ్లమ్. అలాగే మనం చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఇంతకుముందు వచ్చినటువంటి టాపిక్‌కి సంబంధించి ఏదైనా వర్డ్ కానీ, ఏదైనా సెంటెన్స్ కానీ, లేకపోతే ఇంకే దాని గురించి అయినా వచ్చినప్పుడు అది ఎక్కడ వచ్చిందో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవడం వల్ల మనకి రివిజన్ అయితే అవుతుందనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి 8th క్లాస్‌లోనే మనకి పాస్చరైజేషన్ గురించి వస్తుంటుంది. ఈ జంతువుల నుంచి ఆహారోత్పత్తి లెసన్‌లో మనకి పాలని నిల్వ చేసేటువంటి పద్ధతి పాస్చరైజేషన్ గురించి వస్తుంది. సో, ఇదే పాస్చరైజేషన్ మనకి 8th క్లాస్ స్టార్టింగ్‌లో మనకి థర్డ్ లెసన్ సూక్ష్మజీవుల ప్రపంచం పార్ట్ 2లో మళ్ళీ దాని గురించి ఉంటుందన్నమాట. సో, ఇలా ఏదైనా మనం చదివింది వచ్చినప్పుడు ఇది ఎక్కడో వచ్చిందే అనేసి ఆలోచనలో పడి గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ గుర్తుకు రాకపోతే మళ్ళీ వెనక్కి ఒకసారి వెళ్ళి తిరిగి చూసుకోవడం వల్ల మనకి రివిజన్ అయితే అవుతుందన్నమాట. ఇదొక సజెషన్ నాది. చదివేసాం అయిపోయింది కదా అని పక్కన పెట్టకుండా టెస్ట్‌లు అయితే అటెండ్ చేయండి. యూట్యూబ్‌లో ఎన్నో టెస్ట్‌లు మనకి అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ అదేవిధంగా పేమెంట్ చేస్తే కూడా మనకి టెస్ట్ సిరీస్ చాలా దొరుకుతూ ఉంటాయి ఆన్‌లైన్‌లో. అలా కుదరకపోతే ఆఫ్‌లైన్‌లో టెక్స్ట్ బుక్స్ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి టెస్ట్ సిరీస్. సో, అవైనా తెచ్చుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. సో, ఇది నేను మీకు ఇచ్చేటువంటి సజెషన్ అనమాట. ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. అండ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.